వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చెప్పాలా, యూఆర్ బ్యాక్ హోమ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే కిండర్ జాయ్, నా సెకండ్ కిండర్ జాయ్ అనమాట. ఫస్ట్ది నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న తీసి ఇచ్చాడు. అప్పట్లోనే 30 రూపీస్. ఎట్లాంటి స్కూల్లో ఇట్లా పెట్టుకుని ఇల్లు అన్ని చూసి వెళ్ళాను అనమాట. అండ్ ఇది సెకండ్ది మా చెల్లి తీసి ఇచ్చింది. టేస్ట్ చేయబోయేది అయితే 3rd టైం అనమాట. ఎందుకంటే సగం మా చెల్లి హాఫ్ దాని వరకు ఎత్తిపెట్టింది, అది ఇప్పుడే తిన్నా. అండ్ ఇది నేను టేస్ట్ చేయబోయే 3rd కిండర్ జాయ్ అండ్ బొమ్మతో పాటు 2nd కిండర్ జాయ్. అండ్ ఇది నా ఫస్ట్ బొమ్మ. నాకు ఇప్పటికీ గుర్తుందనమాట. నాకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, రేవంత్, అరవింద్ అని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి వీటిని మొత్తం సెట్ చేయించి దీనిపైన స్టిక్కరింగ్ అంతా చేసి ఇచ్చారు. విడివిడిగా వచ్చాయి స్టిక్కర్. స్టిక్కర్ సపరేట్గా ఇచ్చాడు, పార్ట్స్ అన్నీ సపరేట్గా ఇచ్చాడు. అన్నీ జాయిన్ చేసుకున్నా. సో ఇది నా ఫస్ట్ కిండర్ జాయ్ టాయ్. అండ్ సెకండ్ ఇది ఆబ్వియస్లీ హ్యారీ పాటర్. ఇదన్నమాట. ఇప్పుడు అదే కదా బాగా ఏం నడుస్తుంది. సో అదొకటి తీసుకున్నా. లెట్ ఓపెన్ ఇట్. కొండగరలాగున్నా ఇది తినేది. ఇది నేను అన్నిట్లో చూసాను. ఇటు సైడ్ ఉంటే దాంట్లో పొమ్మంటుంది. ఒకప్పుడు ఇది ప్లాస్టిక్ స్పూనే తెచ్చేవాళ్ళు, ఇప్పుడు కార్డ్బోర్డ్ ఇస్తున్నారు. లెట్స్ నాకు ఏ బొమ్మ వచ్చిందో. హ్యారీ పాటర్. నేను నా చేతితో ఇచ్చా కాబట్టి అది వచ్చింది. అమ్మానంగి నెక్స్ట్ దీని మీద యాక్చువల్గా నేను కోడ్ చూసాను, 1A ఇది ఉంటుందని హ్యారీ పాటర్కి, లేదా 8B అని ఉంది దీని మీద. నిన్న బలూన్ ఫెస్టివల్కి వెళ్ళినాం అనమాట. అక్కడ బొమ్మలు అడిగితే చిన్న చిన్న మినియేచర్ బొమ్మ 250 రూపీస్ 300 రూపీస్ చెప్పాడు. ఎందుకని చెప్పాను గమ్మని వచ్చేసాం. నేను తీసుకోవాలి. నా మినియేచర్ కలెక్షన్ అని పెట్టుకుంటాను. దాన్ని ఫస్ట్ కాదు సెకండ్ టైం యాక్చువల్గా. అదేది ఇది ఫస్ట్, ఇది సెకండ్. సరే మా పిల్లలు 5 పుట్టే అంటే ఇది ఒకటి లాస్ట్ది ఇది రిమైనింగ్ కూడా చూపిస్తాం మళ్ళీ. సరేమో పిల్లలు 1 2 3 4 5. యాక్చువల్గా ఇది ముందు రోజు అనమాట, భోగికి. ఆ రోజు నేను వచ్చేసరికి 12 అయిందనమాట. ఇంకా వచ్చి అలా ఇంకా ఫ్రెష్ అయ్యి తినేసి ఇంకా అలా కాసేపు పిల్లలతో అది ఆడుకుంటూ ఉన్నాను. అండ్ భోగి రోజు పెద్దగా ఏం షూట్ చేయలేదన్నమాట. కొంచెం క్లిప్సే ఉన్నాయి. ముందు రోజు మాత్రం కొంచెం బాగానే షూట్ చేశాను. అండ్ ఇవి అన్నీ నా మెమరీస్ కోసం నేను చేసుకుంటున్నదన్నమాట. ఇన్కేస్ మీకేమనిపించింది అనేది నాకు చెప్పండి. వీడియోస్ ఎంత రాగా కుదిరితే అంత రాగా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10 years తర్వాత చూసుకున్నప్పుడు నాకు ఆ మూమెంట్స్ వాయిస్ అవి తెలియాలి కదా. ఇక్కడ మాత్రం ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పి కాపీరైట్ ఇష్యూస్. ఇది మా ఇంటి మిద్ది పైన ఉన్న పూల చెట్లు అన్నమాట. బట్టలు కూడా ఆరేస్తున్నారు. మొక్కలు, అది ద్రాక్ష చెట్టు, ఇది బీరకాయ చెట్టు. అండ్ ఇప్పుడు వెళ్ళి పూలు కొయ్యాలి అక్కడ. సరే మాకి హెల్త్ బాగాలేదు, సన్నగా అయిపోయింది. సరేమ్మా యాక్టివ్గా ఇంటికి పైకి దబ్బని ఎగిరేది. ఇప్పుడు అసలు ఏమంటారు కామ్గా అయిపోయింది.
ఇది కూడా మా ఇల్లే. పైన నుండి వ్యూ. డైపర్లు తినేస్తుంది ఇది. కొన్ని పూలు వచ్చాయి. పని పాట ఉండదమ్మా, మన ఊర్లో జరుగుతా అంటాడు. ఇంకా ఈవినింగ్ పూలు అవి అంతా కోసేసాక మూవీకి వచ్చామన్నమాట. నాకైతే ఏ ప్లాన్స్ లేవు, బట్ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మూవీకి వెళ్తాం అనమాట. మా చెల్లి తీసుకెళ్తే నేను వెళ్తాను. సో అలా ఈసారి గేమ్ చేంజర్కి వచ్చాం. లాస్ట్ అయితే దీనికి వెళ్ళున్నాము. ఏంటి ఈ మూవీ, జై హనుమాన్. ఓకే రొటీన్స్తోనే బట్ ఓకే బాగుంది, ఇవన్నీ చూడొచ్చు. ఇంకా భోగి అది వేసుకుందాము అని మార్నింగ్ 3 అప్పుడు లేచామన్నమాట. ఇంకా బయట మంట నిప్పు అవి ఉంటాయి కదా, సో పిల్లలు బయటే ఉంటాయి అనమాట. వాటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాటి వరకు లోపల పెట్టేశాము ఆ నైట్ వరకు. అంతేనా? అంతే. ఒకసారి చూడ హరి, హరి ఒకసారి చూడు, మంట కనిపించట్లా. కిందకి ఇట్లా అంటే కనిపిస్తుంది. మొత్తం ఏం లేదు, వాళ్ళకి అందరూ చేయాల్సి ఇంట్లో వచ్చిన తీసుకో, మా తినేసి బాగా నిద్రపో వస్తాను.
వచ్చేస్తుంది అని వెనకాల పెడితే. ఒరే 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 చెప్పులు తినకూడదురా, చెప్పులు అన్నీ తినకూడదు. చూడు ఇరుక్కుని వస్తుంది. బ్రూనో నువ్వేం చేస్తున్నా? చాలు చాలు. వాడిని ఒక్కటే వదిలేసి వచ్చేసారు. సారా నువ్వు కూడా పిల్లలు కరెక్టున్నా పిచ్చి. దాని గురికి ఏం చేస్తావు? ఇవి చూడు నాన్న పరిగెడుతున్నాయో. ఒరే నాకత్తే చక్కలు పెడుతుంది. ఒరే బ్రూనో ద ఎక్స్ప్లోరర్, నీకేం పని రాటంతా? నాన్న ఇంక దాన్ని వదిలేసేయండి, నాకు కావాల్సింది రండి. ఊరా ఒరే చెప్పులు కొరకూడదు రా అటుల్లో. బూట్లు కొరకూడదు. లాస్ట్ భోగి ఆ టైం అప్పుడు సరమా దొరికింది అండ్ ఈసారికి ఉన్నాయి. అప్పుడు సరమా ఇంకా పెద్దది, కొంచెం 1 month బేబీ. ఇది కూడా 1 month, 2 months బేబీ అప్పుడు. సరే ఒరే ఒరే నా ప్యాంటు సరే వదులు ప్యాంటు. ఎవర్రా మీరు అడిచేదా? అందరికీ భోగి శుభాకాంక్షలు. మార్నింగ్ టైం 8:30, ఫుల్ వర్షం పడుతుంది బయట. ఇప్పటికైతే ఇది ఈ వీడియో. సో మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.